అమెరికా ఇరాన్ నడుమ రెండో దఫా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి దశ మాదిరిగానే ఈ చర్చలకు పాక్ రాజధాని వేదిక కానున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇజ్రాయెల్, లెబనాన్ 33 ఏళ్ల అనంతరం తొలిసారి ప్రత్యక్ష చర్చలకు దిగాయి. అమెరికాలోని ఇరు దేశాల రాయబారులు మంగళవారం వాషింగ్టన్లో సన్నాహక చర్చలు జరిపారు. యుద్ధానికి తెరదించే దిశగా అమెరికా, ఇరాన్ నడుమ రెండో దఫా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి బహుశా వచ్చే 2 రోజుల్లో జరగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రెండో దఫా చర్చలకు ఇరాన్ కూడా అంగీకరించింది. హార్మోజ్ జలసంధితో పాటు ఆ దేశ రేవులన్నింటినీ పూర్తిగా దిగ్బంధించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ఆపరేషన్లో 10,000 మందికి పైగా సైనికులు, 18 యుద్ధ నౌకలు, 100కు పైగా యుద్ధ విమానాలు పాల్గొంటున్నట్టు తెలిపింది. మరోవైపు హార్మోజ్ను అమెరికా దిగ్బంధించడాన్ని చైనా తీవ్రంగా తప్పుపట్టింది. దాన్ని ప్రమాదకరమైన బాధ్యతారాహిత్య చర్యగా అభివర్ణించింది. అమెరికా, ఇరాన్ తక్షణం పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటించాలని సూచించింది. ఇరాన్కు సైనికంగా సాయపడుతున్నామన్న ట్రంప్ ఆరోపణలను ఖండించింది. తమపై టారిఫ్లు పెంచితే ధీటుగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది.